సీతారాములు రాధాకృష్ణులు నాకు తెలిసి వరల్డ్ లోనే బెస్ట్ లవ్ స్టోరీస్ వీళ్ళవే అనుకుంటా. వీళ్ళ భక్తి కథలు విని మనం దేవుళ్లాగా పూజిస్తున్నాం, కానీ వీళ్ళ ప్రేమ కథలు వింటే వీళ్ళు కూడా మనలాగా ఎన్నో కష్టాలను కన్నీళ్లను చూశారని తెలుస్తుంది. పెళ్లి చేసుకుని ప్రేమించుకుందామనుకున్న సీతారాములైనా, ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామనుకున్న రాధాకృష్ణులైనా చివరికి మిగిలింది మాత్రం కన్నీళ్లే కదా. ఈ 2 లవ్ స్టోరీస్ లో తప్పు ఎవరిదో చెప్పింది ఆ నలుగురిది కాదు, కేవలం కాలం నడిపించే పరిస్థితులది మాత్రమే. అయినా తప్పు ఎవరిదైతే ఏంటి, బాధ మాత్రం అందరికీ కదా. రామకృష్ణ అవతారాలు చెప్పింది ధర్మం గురించి మాత్రమే కాదు, ప్రేమ గురించి కూడా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వాళ్ళని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషిని కోల్పోతారు. ఎంత గొప్పవాడైనా తనకి దొరికిన ప్రతి ప్రేమకి దూరం అవ్వాల్సిందే. అది తల్లిదండ్రుల ప్రేమైనా, స్నేహితుల ప్రేమైనా, లేక ప్రేయసి ప్రేమైనా. అదే సీతారాముల రాధాకృష్ణుల కథ, అదే అసలైన హరికథ.